నమస్కారం దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం నేను మీ రాజ్ కుమార్ దేశ్ముఖ్ ముందుగా వార్తలోని ప్రధాన అంశాలు ప్రధానమంత్రి ఆరోగ్య నిధికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం ఆయుష్మాన్ భారత్ అమలుకు ఖర్చు చేస్తామని వెల్లడి సాగు చట్టాలు చమురు ధరలపై చర్చకు పట్టుబట్టిన విపక్షాలు పార్లమెంట్ ఉభయ సభలు సోమవారానికి వాయిదా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తీరత్ సింగ్ రావత్ తీరత్ విస్తృత పాలన సంస్థాగత అనుభవం కలిగిన వారిని అభినందించిన ప్రధాని మోదీ విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు ప్రకటించిన టీఆర్ఎస్ అవసరమైతే ప్రత్యక్ష పోరాటంలో పాల్గొంటామన్న మంత్రి కేటీఆర్ శాసనసభ సమావేశాలపై సీఎస్ సోమేష్ కుమార్ సమీక్ష సమావేశాలకు పూర్తి స్థాయిలో సమాయత్తం కావాలని అధికారులకు ఆదేశం కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి విధిగా మాస్క్ను ధరించడం ఇతరులతో మాట్లాడేటప్పుడు కనీసం 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవడం వైద్యులు సూచించిన విధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా కరోనాను నిరోధించవచ్చు ఇక వార్తలోని వివరాలను చూద్దాం ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష నిధి ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది 2007 ఆర్థిక చట్టం ప్రకారం వసూలు చేసే ఆరోగ్య విద్యాసెస్ నిధులను ఈ నిధికి మళ్లించి వాటిని ఆయుష్మాన్ భారత్ కింద అమలు చేసే వివిధ పథకాల అమలుకు వెచ్చిస్తారు ఆరోగ్య అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు సన్నద్ధత ఏర్పాట్లకు కూడా ఈ నిధులు ఖర్చు చేస్తారు ఇదే గడువు తీరని రిజర్వ్ నిధిగా కొనసాగనుంది ఈ నిధిని కేంద్ర ఆరోగ్య శాఖ నిర్వహిస్తుంది ఏ ఆర్థిక ఏడాదిలో అయినా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కింద అమలు చేసే పథకాలకు నిధులను మొదట ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష నిధి నుంచే వెచ్చిస్తారు ఆ తర్వాతే స్థూల బడ్జెటరీ మద్దతు నుంచి ఖర్చు చేస్తారు ఈ నిధి ఏర్పాటు ద్వారా అంతర్జాతీయ స్థాయి ఆరోగ్య పరిరక్షణ విధానం సహా అందుబాటు ధరల్లో ఉండే వైద్య చికిత్స ప్రజలకు అందుతుందని కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది సాగు చట్టాలపై చర్చ చేపట్టాలని విపక్షాలు ఆందోళనకు దిగిన క్రమంలో పార్లమెంట్ ఉభయ సభలు ఈ నెల 15వ తేదీకి వాయిదా పడ్డాయి రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మూడో రోజు సమావేశమవగా సాగు చట్టాలు చమురు ధరలపై ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి కాంగ్రెస్ సహా విపక్ష సభ్యులు వివిధ సమస్యలపై చర్చించాలని నినాదాలు చేశారు విపక్షాల ఆందోళన మధ్యే ప్రశ్నోత్తరాలను కొనసాగించారు సభ సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ ఓం బిర్లా పలుమార్లు విజ్ఞప్తి చేసినా విపక్ష సభ్యులు వెనక్కి తగ్గలేదు ఈ నేపథ్యంలో లోక్సభను మధ్యాహ్నం 12:30 వరకు వాయిదా వేశారు తిరిగి ప్రారంభమైనప్పటికీ విపక్షాలు ఆందోళనలు కొనసాగించాయి దాంతో సభను మార్చి 15 వరకు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించి తన స్థానం నుంచి నిష్క్రమించారు రాజ్యసభలోనూ సాగు చట్టాలపై చర్చ చేపట్టాలని విపక్షాలు ఆందోళనకు దిగాయి దీంతో తొలుత సభ 12 గంటల వరకు వాయిదా పడింది తిరిగి ప్రారంభమైన కొద్దిసేపటికే 2 గంటల వరకు వాయిదా వేశారు విపక్షాలు ఆందోళన విరమించకపోవడం వల్ల సభ ఈ నెల 15 వరకు వాయిదా పడింది ఇదిలా ఉండగా ప్రతిరోజు పెరుగుతున్న పెట్రోల్ ధరలపై పార్లమెంట్లో చర్చకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే విమర్శించారు ఇంధన ధరలపై ఈ స్థాయిలో పెరుగుదల ఎప్పుడూ లేదని పైగా ప్రతిరోజు ఇంధన ధరలు పెరుగుతూనే ఉన్నాయని ఇది దేశంలో అతిపెద్ద విపత్తని ఆయన వ్యాఖ్యానించారు పార్లమెంట్ సమావేశాలు వాయిదా పడిన అనంతరం ఆయన ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు మధ్యవర్తిత్వ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది మధ్యవర్తిత్వ సయోధ్య సవరణ బిల్లు 2021కి గత నెల 12న లోక్సభ ఆమోదం తెలపగా రాజ్యసభలో మూజువాని ఓటుతో ఆమోదం పొందింది దీంతో ఇదే అంశంపై గత ఏడాది నవంబర్ 4న కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ఇప్పుడు చట్టరూపు దాల్చనుంది మోసపూరితంగా లేదా అక్రమంగా ఏదైనా అంగీకారం ఒప్పందం జరిగితే సదరు మధ్యవర్తిత్వ తీర్పుల అమలును బేషరతుగా నిలిపివేసే అవకాశాన్ని అన్ని వర్గాలకు కల్పిస్తూ నూతన సవరణను చట్టంలో పొందుపరిచారు We shall now take up clause by clause consideration of the bill. Clause 2 to 5 stand part of the bill. Those in favor will please raise their hands and say aye. Those against will please raise their hands and say no. I think the ayes have it, the ayes have it, the ayes have it. Clauses 2 to 5 are adopted. Clause 1, the enacting formula and the title stand part of the bill. Those in favor will please raise their hands and say aye. Those against will please raise their hands and say no. I think the ayes have it, the ayes have it, the ayes have it. Clause 1, the enacting formula and the title are... పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద శిక్షణ శిబిరాలు ఇప్పటికీ చురుకుగా ఉన్నాయని హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో పలు ఉగ్రవాద శిక్షణ శిబిరాలు
జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులకు శిక్షణ, చొరబాటులో నిమగ్నమై ఉన్నాయని రాజ్యసభకు లిఖితపూర్వకంగా తెలియజేశారు. సరిహద్దుల చొరబాట్లను అరికట్టాలని, ఉగ్రవాద కార్యకలాపాలకు తోడ్పడే మౌలిక సదుపాయాలను కూల్చివేయాలని భారత ప్రభుత్వం పాకిస్తాన్కు నిరంతరం గుర్తు చేస్తోందన్నారు. మరో ప్రశ్నకు హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ సమాధానమిస్తూ, గత ఏడాది భారతదేశంలోకి చొరబడటానికి ప్రయత్నిస్తున్న బంగ్లాదేశ్లోని మొత్తం 943 మందిని సరిహద్దు దళాలు పట్టుకున్నాయని తెలిపారు. సరిహద్దు దళాలు మయన్మార్కు చెందిన 97 మందిని, పాకిస్తాన్కు చెందిన 20 మందిని కూడా పట్టుకున్నట్టు కిషన్ రెడ్డి తెలిపారు. ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాలపై శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి దృష్టి సారించారు. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన ఏర్పాట్లను స్పీకర్ పరిశీలించారు. కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా సీట్ల మధ్య దూరం ఉండాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్ ఆమోదానికి శాసనసభ, శాసనమండలిని సమావేశపరుస్తూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. 10 రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశాలున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, ప్రభుత్వ సమాధానం 17న ఉండే అవకాశం ఉంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ఈ నెల 18న ప్రభుత్వం ఉభయ సభల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న విశాఖ ఉక్కు ఉద్యమానికి తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు మద్దతు ప్రకటించారు. అవసరమైతే విశాఖ వచ్చి ప్రత్యక్షంగా పోరాటంలో పాల్గొంటామన్నారు. మంత్రి కేటీఆర్ ప్రకటన పట్ల విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమకారులు హర్షం వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు ఉద్యమానికి మంత్రి కేటీఆర్ మద్దతు తెలపడం పట్ల ఆంధ్రప్రదేశ్ మంత్రి అనిల్, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తదితరులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం పరిశ్రమల పరిరక్షణ కోసం రాజకీయాలకు అతీతంగా కలిసి రావాలని కోరారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో అక్కడ ఎప్పుడో విశాఖ ఉక్కు అని మన సోదరులు అక్కడ పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఈరోజు 100% అమ్మేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఈ వేదిక ద్వారా అక్కడ వేలాది మంది రోడ్డున పడ్డ విశాఖ ఉక్కు సిబ్బంది ఎవరైతున్నారో, ఉద్యోగులు ఎవరైతున్నారో వారు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. వారందరికీ నేను ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీ ఉక్కు ఫ్యాక్టరీని నమ్మే ప్రయత్నం ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉందో మీకు మేమందరం కూడా నైతికంగా అండగా ఉన్నాం. తప్పకుండా మీకోసం అండగా నిలబడతాం. అవసరమైతే కేసీఆర్ గారి ఆశీర్వాదం తీసుకొని, కేసీఆర్ గారి అనుమతి తీసుకొని కొంతమంది అవసరమైతే వైజాగ్ కూడా వచ్చి ప్రత్యక్షంగా కూడా మద్దతు చెప్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మహిళలు పట్టుదలతో ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే ఆర్థికాభివృద్ధి సాధిస్తారని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో స్వశక్తి మహిళా సంఘాల సభ్యులకు ఈటెల రాజేందర్ బ్యాంకు రుణాల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, మహిళలకు ఉన్నంత ఓపిక, సహనం, కష్టపడే తత్వంలో వారికి ఎవరూ సాటి రాలేరని అన్నారు. మహిళలు కష్టపడి పనిచేసే అలవాటు నేర్చుకుంటే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చునని తెలిపారు. మహిళలు సంఘాలుగా ఏర్పడితే ఏదైనా సాధించవచ్చునని, ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం తగిన సహకారం అందిస్తుందని అన్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుతో ఆస్ట్రేలియా హైకమిషనర్ బారీ ఓ ఫర్రెల్, కాన్సుల్ జనరల్ సారా కిర్లు, ఎకనామిక్ కౌన్సిలర్ పెర్సీ బెల్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. తెలంగాణలో కోవిడ్ పరిస్థితులను వారు అడిగి తెలుసుకున్నారు. దేశంలో ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ కోవిడ్ మహమ్మారి నుంచి వేగంగా కోలుకుందని, రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని హరీష్ రావు చెప్పారు. పర్యాటక, ఆతిథ్య రంగాలు పుంజుకుంటున్నాయని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అంశంపైన వారు అడిగి తెలుసుకున్నారు. సోలార్ పవర్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి పెట్టుబడిదారులకు అనువుగా ఉంటుందని మంత్రి చెప్పారు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్లోని మెడికల్ డివైస్ పార్క్ గురించి వారికి మంత్రి హరీష్ రావు వివరించారు. దేశంలో తెలంగాణలోనే తొలి మెడికల్ డివైస్ పార్క్ ఇదని, ఇప్పటికే విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేందుకు సంప్రదిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో పలు ప్రవేశ పరీక్షల తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఇవాళ ఖరారు చేసింది. ఆగస్టు 19, 20న ఐసెట్, 23న లాసెట్, 24, 25న ఎడ్సెట్ పరీక్షలు నిర్వహించనున్నట్టు స్పష్టం చేసింది. ఇటీవలే ఈ 3 ప్రవేశ పరీక్షల షెడ్యూల్ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. బీఈడీలో ప్రవేశాల కోసం ఎడ్సెట్, ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం ఐసెట్, న్యాయవాద విద్య అభ్యసించేందుకు లాసెట్ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. వాతావరణ మార్పులు తదితర అంశాలపై వివిధ ప్రఖ్యాత విద్యా సంస్థలు, ప్రముఖులను గుర్తించి ప్రాజెక్టులు చేపట్టేలా పర్యావరణ పరిరక్షణ, శిక్షణ, పరిశోధన సంస్థకు ఈపీటీఐఆర్ స్పష్టమైన ప్రణాళిక ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ, శిక్షణ, పరిశోధన సంస్థపై ఆయన ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ సోమేష్ కుమార్ మాట్లాడుతూ, ఈపీటీఆర్ఐను ప్రపంచ స్థాయి సంస్థగా తీర్చిదిద్దే కార్యాచరణ ప్రణాళిక
అధికారులను కోరారు. పరిశోధనపై ప్రత్యేక శ్రద్ధ, మానవ వనరుల పెంపుదలపై చర్చించారు. సమావేశంలో ఈపీటీఆర్ఐ డైరెక్టర్ జనరల్ అదర్ సిన్హా తదితర అధికారులు. సోమవారం నుంచి ప్రారంభమయ్యే శాసనసభ బడ్జెట్ సమావేశాలకు పూర్తి స్థాయిలో సమాయత్తం కావాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదేశించారు. శాసనసభ సమావేశాల నేపథ్యంలో వివిధ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. సమావేశాలకు తగు నివేదికలతో సిద్ధం కావాలన్నారు. మండలి, శాసనసభలో పెండింగ్లో ఉన్న ప్రశ్నలకు వెంటనే సమాధానాలు పంపించాలని స్పష్టం చేశారు. సమావేశాల్లో వచ్చే ప్రత్యేక ప్రస్తావనలు, ప్రశ్నలు, హామీలకు సంబంధించి తగు సమాచారంతో సిద్ధంగా ఉండాలని సీఎస్ తెలిపారు. శాఖల వారీగా సమన్వయ అధికారులను ఏర్పాటు చేసుకుని అసెంబ్లీ అధికారులతో కలిసి పనిచేయాలని చెప్పారు. సమావేశాల్లో సభ్యులు శూన్య గంటలో లేవనెత్తే సమాచారాన్ని ఎప్పటికప్పుడు శాఖలకు అందించి వెంటనే వివరాలు అందించేలా ఏర్పాట్లు చేసుకోవాలని సోమేష్ కుమార్ సూచించారు. రామగుండంలో ఏర్పాటు చేస్తున్న నీళ్లపై తేలియాడే సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణం పనులు దాదాపు పూర్తి కావచ్చాయని ఎన్టీపీసీ ప్రాంతీయ కార్యనిర్వాహక సంచాలకులు చేపూరి వెంకట ఆనంద్ హైదరాబాద్లో మీడియాకు వివరించారు. ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టును తెలంగాణలో ఏర్పాటు చేయడం గర్వకారణమన్నారు. మే నెలాఖరులోగా 100 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ పనులు పూర్తి కాగలవన్నారు. ఈ ప్లాంట్ సుమారు 450 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుందన్నారు. సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు భూసేకరణ అవసరం లేకుండానే నీళ్లపై తేలియాడే విధంగా నిర్మించడం జరుగుతుందన్నారు. ఇందుకుగాను సుమారు 423 కోట్లు వ్యయం చేస్తున్నట్టు వెంకట ఆనంద్ వివరించారు. దీంతో పాటు విశాఖలో 25 మెగావాట్లు, కేరళలో 92 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ పవర్ ప్లాంట్లను నీటిపై ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం సోలార్ ప్లాంట్ల పరిసరాల్లో మియామి చెట్లను పెంచుతున్నామని పేర్కొన్నారు. జియో పాలిమర్ను కూడా రామగుండంలో అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఇంకా ఎక్కువగానే ఉంది. జనరేషన్ కూడా క్రాస్ అయిపోయింది. So that shows economic improvement has picked up to normalcy. So that's one good thing. And the new thing lo men chesindi entante ee floating solar anedi kotta concept. Avi southern region lo Ramagundamlo, Simhadrilo, Kayankulam, Keralalo ippudu install chestunnam. Adi ee year end ki కమిషన్కి ప్లానింగ్ మే జూన్ దాకా. సో అవి వచ్చినాయంటే దట్ ఈస్ ల్యాండ్ యూసేజ్ లేకుండా అవైలబుల్ ల్యాండ్ వాటర్ రిజర్వాయర్స్ మీదే చేసేదానికి కుదురుతుంది అనమాట. దట్ వే మనకి ల్యాండ్ రిక్వైర్మెంట్ లేకుండా అండ్ ఇట్ విల్ బి యూజింగ్ ది అవైలబుల్ వాటర్ రిజర్వాయర్స్. మహాశివరాత్రి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర మహాశివరాత్రి మేల్కొనే రాత్రి, మేలుకొలిపే రాత్రిని సూచిస్తుందని అన్నారు. శివుడు అత్యంత దయగల దేవుడని, లక్షలాది మంది భక్తులకు ముఖ్యమైన పండుగల్లో ఇదొకటని గుర్తు చేశారు. ఈ పండుగ మనందరిలో ప్రేమ, ఆప్యాయత, స్నేహం, సోదరభావం వంటి గొప్ప ఆలోచనలను ప్రేరేపిస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. కోవిడ్-19 నేపథ్యంలో నిబంధనలకు కట్టుబడి ఈ పండుగను జరుపుకోవాలని గవర్నర్ సూచించారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శివరాత్రి ఉపవాస పూజలను భక్తి ప్రపత్తులతో నిర్వహిస్తున్న భక్తులకు ఆ దేవదేవుని ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని, తెలంగాణ ప్రజలకు సుఖ సంతోషాలను, శాంతిని ప్రసాదించాలని ఆ గరళకంఠుని సీఎం కేసీఆర్ ప్రార్థించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఓట్ల కోసం, సీట్ల కోసం పనిచేయదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఏ పని చేసినా చిత్తశుద్ధితో చేస్తుందని తేల్చి చెప్పారు. రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో కరస్పాండెన్స్ టీచర్ల సమావేశం జలవిహార్లో జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ గత 6.5 సంవత్సరాల్లో ఎన్నో సమస్యలను పరిష్కరించామన్నారు. విద్యుత్, మంచినీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపామన్నారు. ఇప్పటికే 1,30,000 ఉద్యోగాలను భర్తీ చేశామని, మరో ఉద్యోగాలను భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రంగారెడ్డి, మహబూబ్ నగర్లో బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ ఈరోజు సుడిగాలి పర్యటన జరిపారు. తెలంగాణలో రాబోతున్న బీజేపీ సునామీలో టీఆర్ఎస్ కొట్టుకుపోవడం ఖాయమని ఆయన అన్నారు. తెలంగాణకు కేంద్రం ఎంతో చేసిందని వివరించారు. కుటుంబ పాలన, అవినీతిపై టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణకు ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. త్వరలో తెలంగాణలో బీజేపీ సునామీ తెస్తుందని అన్నారు. తెలంగాణ కోసం నిజమైన ఉద్యమం చేసిన వాళ్ల బంగారు తెలంగాణ ఆశలు నెరవేరలేదన్నారు.
తెలంగాణ కోసం కేసీఆర్ ఏం చేశారో చెప్పాలని తరుణ్ చుగ్ డిమాండ్ చేశారు. భారతదేశ ఉన్నత విద్యా విధానం సమాజంలోని గ్రామీణ అట్టడుగు వర్గాలకు సేవ చేయడానికి విస్తరించబడిందని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. వెల్లూరులోని తిరువళ్లువర్ విశ్వవిద్యాలయం 16వ వార్షిక సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగించారు. ఇప్పటికే భారతదేశం ప్రపంచంలో 3వ అతిపెద్ద విద్యా వ్యవస్థ అవతరించిందన్నారు. అయితే ఇంకా ఎక్కువ ఎత్తులను ఆశించవలసి ఉందన్నారు. కవి తిరువళ్లువర్ గొప్ప రచనలను ప్రశంసించారు. 1806 నాటి వెల్లూరు సిపాయి తిరుగుబాటును ఈ సందర్భంగా రాష్ట్రపతి గుర్తు చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం, ఆర్థికంగా విద్యాపరంగా వెనుకబడిన ప్రాంతాలకు చెందిన వారికి మెరుగైన అవకాశాలు కల్పించడం గొప్ప పరిణామమని అన్నారు. విశ్వవిద్యాలయంలో 65% మంది విద్యార్థులు మహిళలే కావడం పట్ల రాష్ట్రపతి సంతోషం వ్యక్తం చేశారు. మన దేశంలోని మహిళలు విద్యావంతులైనప్పుడు అది వారి స్వంత భవిష్యత్తును మాత్రమే కాకుండా దేశం మొత్తాన్ని కూడా సురక్షితం చేస్తుందని అన్నారు. Each time I visit Tamil Nadu, I find myself connected to the great tradition of excellence achieved here. As fertile in agriculture as in literature, Tamil Nadu is a unique place where one of the earliest engineering marvels, the Grand Anicut, one of the most ancient dams and irrigation systems in the world, exists. The dam constructed by the great Cholas on Kaveri River in Tanjavur is a testimony to the engineering excellence in our society during those ancient times. Knowledge and scientific temper appear to be intrinsic traits of people in this region. That is why great mathematicians and scientists like S. Ramanujan, the Nobel laureates C.V. Raman and S. Chandrasekhar came from this region. The list of luminaries from this region is endless. It is worth mentioning that the only Indian C. Rajgopalachari and two of my illustrious predecessors, R. Venkataraman and Dr. A.P.J. Abdul Kalam, are great sons of this soil. Dear students, the wise words of Tiruvalluvar serve as your motto. Kannudayar enbor katror, which means the learned alone have eyes on face, whereas the ignorant have two sources of disgrace. In a short span of about 2 decades since it was established, your university has emerged as one of the prestigious universities in the country. నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ కవి, రచయిత, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మడిపల్లి భద్రయ్యను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందించారు. బతుకుబాట, వాసరజ్ఞాన సరస్వతి స్తవం పుస్తకాలను రాశారు. మన భాష, మన యాస, వ్యవహారిక భాష పదాలతో రాసిన పుస్తకాలను భద్రయ్య ఉపరాష్ట్రపతికి పంపించారు. వాటిని పరిశీలించిన అనంతరం అభినందనలు తెలుపుతూ ఉపరాష్ట్రపతి ప్రశంసాపత్రాన్ని మడిపల్లి భద్రయ్యకు పంపించారు. ఇలాంటి కవుల వలన దేశంలో భాష, యాస, సంస్కృతి భావితరాలకు అందించే అవకాశం ఉందని కొనియాడారు. ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రిగా తీరత్ సింగ్ రావత్ ప్రమాణ స్వీకారం చేశారు. డెహ్రాడూన్లో గవర్నర్ బేబీ రాణి మౌర్య ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. తీరత్ ప్రమాణం చేసిన వెంటనే ప్రధాని మోదీ ఆయనను అభినందిస్తూ ట్వీట్ చేశారు. తీరత్ విస్తృత పాలన, సంస్థాగత అనుభవం కలిగిన వారని, ఆయన నాయకత్వం కింద రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందన్న విశ్వాసం మోదీ పేర్కొన్నారు. అటు హోంమంత్రి అమిత్ షా కూడా తీరత్ను అభినందించారు. ప్రస్తుతం తీరత్ బీజేపీ జాతీయ కార్యదర్శిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇక తనకు పార్టీ ఈ అవకాశం ఇచ్చినందుకు తీరత్ సింగ్ పదే పదే కృతజ్ఞతలు తెలియజేశారు. అందరి సహాయ సహకారాలతో తనకు అప్పగించిన నూతన నిర్వర్తిస్తానని అన్నారు. 70 మంది సభ్యులున్న ఉత్తరాఖండ్ అసెంబ్లీలో బీజేపీ నుంచి 56 మంది ఎమ్మెల్యేలున్నారు. కాగా ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్నాయి. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 7 నూతన హైస్పీడ్ రైల్ కారిడార్ల డీపీఆర్ రూపకల్పన బాధ్యతను భారతీయ రైల్వేకు అప్పగించినట్టు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. లోక్సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఇప్పటి వరకు ఒక్క కారిడార్ డీపీఆర్ కూడా పూర్తి కాలేదని గోయల్ తెలిపారు.
డిపిఆర్లో పొందుపరిచిన అంశాల ఆధారంగా కారిడార్లను ఆమోదిస్తామని స్పష్టం చేశారు. ముంబై, అహ్మదాబాద్తో పాటు ఢిల్లీ, నోయిడా, ఆగ్రా, లక్నో, వారణాసి, ఢిల్లీ, జైపూర్, ఉదయ్పూర్, అహ్మదాబాద్, ముంబై, నాసిక్, నాగ్పూర్, ముంబై, పూణే, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, మైసూర్, ఢిల్లీ, చండీగఢ్, లూధియానా, జలంధర్, అమృత్సర్ ఇలా 7 హైస్పీడ్ రైలు కారిడార్లను గుర్తించినట్టు తెలిపారు. ముంబై అహ్మదాబాద్ మార్గంలో గంటకు 300 కిలోమీటర్ల వేగంతో, మిగిలిన మార్గాల్లో గంటకు 160 కిలోమీటర్ల వేగంతో రైళ్లు నడుపుతామని తెలిపారు. मुझे आज बड़ा खेद है, बहुत दुख है कि महाराष्ट्र में जब से नई सरकार आई है 1.5 वर्ष पहले पूरी तरीके से एक प्रकार से फुल स्टॉप कर दिया है. गुजरात में तेज गति से जमीन अधिग्रहण हुआ. आज 95% 95% लैंड गुजरात का एक्वायर कर लिया गया, दादरा नागर हवेली का एक्वायर कर लिया गया. लेकिन महाराष्ट्र में मुझे दुख है ये बताते हुए कि जब पिछली सरकार थी उस सरकार के समय जो जमीन मिली उसके बाद नई सरकार ने कोई काम ना करने के कारण मात्र 24% जमीन सिर्फ मिल पाई है और हाई स्पीड रेल का काम महाराष्ट्र में आगे बढ़ नहीं रहा. इसी के होते अब गुजरात का जो काम है वो तो तेज गति से चल रहा है, महाराष्ट्र का काम ठप है. ऐसी परिस्थिति में मैं माननीय सदस्य से दरख्वास्त करूंगा कि वो चाहते हैं कि मुंबई से नागपुर भी हाई स्पीड रेल लगे. मेरे से ज्यादा कौन चाहेगा? मैं तो स्वयं मुंबई का रहने वाला हूँ, स्वयं मुंबई में जन्मा हूँ, पला हूँ, बड़ा हूँ, राजनीति की है. मेरी दुख ये है कि प्रधानमंत्री जी का जो सपना है देश भर में हाई स्पीड रेल, सेमी हाई स्पीड रेल चले, उसको महाराष्ट्र सरकार ने जो रोड़े अटकाए हैं, जिस प्रकार से उसको बढ़ने नहीं दिया, ऐसी परिस्थिति में मुंबई से नागपुर कैसे रेलवे हाई स्पीड रेलवे आएगी मेरे समझ के. దేశంలోని 1,00,000కు పైగా గ్రామ పంచాయతీలకు ఇంటర్నెట్, వైఫై సదుపాయం కల్పించినట్టు కేంద్ర టెలికాం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ లోక్సభలో వెల్లడించారు. భారత్ నెట్ కార్యక్రమంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ ఇప్పటికే భారత్ నెట్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ద్వారా 1.3 లక్షల గ్రామ పంచాయతీలను అనుసంధానించామని, దీనిని 2.5 లక్షల గ్రామ పంచాయతీలకు తీసుకెళ్లడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. భారత్ నెట్ ద్వారా అనుసంధానించబడిన అన్ని గ్రామాల్లో వైఫైని ఉచితంగా అందిస్తున్నట్టు చెప్పారు. దేశంలోని గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో డిజిటల్ సేవలను అందుతున్నాయని, 1,00,000కు పైగా గ్రామాలను డిజిటల్ గ్రామాలుగా తీర్చిదిద్దామని వెల్లడించారు. के लिए सीएससी को इन्वॉल्व किया गया है ताकि काम जल्दी से आगे बढ़े. उसका फायदा ये हुआ है कि अब तक 1,34,000 ग्राम पंचायतों में हम लोगों ने ये आपके वाईफाई सुविधा प्रस्तुत की है. जो आपने बताया ग्राम पंचायत के केंद्र में, पुलिस स्टेशन में वो किया है. और इसका फायदा ये हुआ है कि 15,24,000 यूजर इसको यूज कर रहे हैं और 1,834 टेराबाइट डेटा पर मंथ यूज हो रहा है. तो और हमने जहां तक घरों की बात है 4,95,078 गांवों में फाइबर टू होम कनेक्ट पहुंचाया है. हमारी सदस्य जो बात कही है अपने क्षेत्र के बारे में, मैंने स्वयं के अधिकारियों को कहा है, ये बात मेरे सामने आई थी कि उनके क्षेत्र की समस्याओं का निराकरण के प्रयास किए जाए. सर ये सही है कि कई जगह पर कनेक्टिविटी में कमजोरी थी, उसको भी देखा जा रहा है. लेकिन सीएससी को इन्वॉल्व करने के बाद ये पूरा वाईफाई और फाइबर टू होम कनेक्शन से बहुत ही तेज गति आई है, जो कंफर्म होता है जो डेटा का कंजम्पशन बढ़ा है. కేంద్ర ప్రభుత్వం పీడీఆర్డీ కింద 14 రాష్ట్రాలకు 6,194 కోట్ల రూపాయలను విడుదల చేసింది. రాష్ట్రాల ఆదాయాల లోటును తీర్చేందుకు 12వ ఇన్స్టాల్మెంట్గా ఈ మొత్తాలను చెల్లించింది. చివరి విడత మొత్తంతో కలిపి ఇప్పటి వరకు 74,340 కోట్ల రూపాయలను రాష్ట్రాలకు విడుదల చేసినట్టయింది. పీడీఆర్డీ కింద వీటిని ప్రభుత్వం కేటాయించింది. ఈ విషయాన్ని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ ఆర్థిక సంవత్సరానికి పీడీఆర్డీ కింద 14 రాష్ట్రాలకు 74,340 కోట్ల రూపాయలను విడుదల చేయాలని 15వ ఆర్థిక సంఘం కేంద్రానికి సూచించింది. ఈసారి ఆదాయ లోటు ఉన్న రాష్ట్రాలుగా ఎంపికైన వాటిలో ఆంధ్రప్రదేశ్, అస్సోం, హిమాచల్ ప్రదేశ్, కేరళ, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, పంజాబ్, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్ ఉన్నాయి.
నిర్మల్ జిల్లా భైంసా ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని బీజేపీ ఎంపీలు స్వయం బాపురావు, ధర్మపురి అరవింద్తో పాటు పలువురు నేతలు డీజీపీ మహేందర్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని, స్థానిక సీఐని బదిలీ చేయాలని కోరారు. వినతిపై డీజీపీ సానుకూలంగా స్పందించారని ఎంపీలు తెలిపారు. భారత స్వాతంత్ర్యం 75వ వార్షికోత్సవ వేడుకలు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 11, 12వ తేదీల్లో అన్ని ప్రభుత్వ భవనాలు, కూడళ్లను రంగురంగుల విద్యుత్ బల్బులతో అలంకరించాలని అన్నారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు భారత స్వాతంత్ర్య 75వ వార్షికోత్సవ ఏర్పాట్లపై సీఎస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. వేడుకల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 12న ఉదయం 11 గంటలకు పబ్లిక్ గార్డెన్స్ నాంపల్లిలో ముఖ్యమంత్రి జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అలాగే వరంగల్లో జరిగే వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్లో నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో పోలింగ్ ముగిసింది. 12 నగరపాలక, 71 పురపాలక నగర పంచాయతీల్లో పోలింగ్ నిర్వహించారు. స్వల్ప ఘటనలు మినహా అన్ని చోట్ల ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం 3 గంటల వరకు 53.57% పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకు నమోదైన ఓటింగ్ శాతం తెలియాల్సి ఉంది. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు ఫలితాలు వెలువడనున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదిక అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రధానమంత్రి ఆరోగ్య నిధికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం. ఆయుష్మాన్ భారత్ అమలుకు ఖర్చు చేస్తామని వెల్లడి. సాగు చట్టాలు, చమురు ధరలపై చర్చకు పట్టుబట్టిన విపక్షాలు. పార్లమెంట్ ఉభయ సభలు సోమవారానికి వాయిదా. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తీరత్ సింగ్ రావత్. తీరత్ విస్తృత పాలన, సంస్థాగత అనుభవం కలిగిన వారని అభినందించిన ప్రధాని మోదీ. విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు ప్రకటించిన టీఆర్ఎస్. అవసరమైతే ప్రత్యక్ష పోరాటంలో పాల్గొంటామన్న మంత్రి కేటీఆర్. శాసనసభ సమావేశాలపై సీఎస్ సోమేష్ కుమార్ సమీక్ష. సమావేశాలకు పూర్తి స్థాయిలో సమాయత్తం కావాలని అధికారులకు ఆదేశం.